ఫస్ట్ థింగ్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను మహేష్ బాబు ఫ్యాన్. యాజ్ ఎన్ ఆడియన్గా చెప్తున్నాను, సినిమా చించి అవతలేసింది. సీరియస్లీ చెప్తున్నాను, సినిమా చించి అవతలేసింది. ఫస్ట్ అంటే సినిమా ఫస్ట్ పుష్ప చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందని ఒక చిన్న ఇది ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. క్యారెక్టర్ మంగళం సీన్ కానీ తర్వాత ఇవి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి బ్యాక్ స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కొంచెం లైట్ ఫీల్ అనిపిస్తుంది, స్లోగా ఫీల్ అయినా. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టార్టింగే ఒక అసలు పిచ్చి లేసిపోతుంది. చాలా మంచి ఓపెనింగ్ చేశాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క అయితే, సెకండ్ హాఫ్ లిటరల్లీ చెప్తున్నా బ్రో, జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ కోసం ఒక్కొక్కళ్ళు 2-3 సార్లను వస్తారు. సీరియస్లీ అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు ఎవరో కానీ దండేసి దండం పెట్టచ్చు, అంత బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక 2-3 సో సెకండ్ హాఫ్లో ఒక 2-3 ట్విస్టులు కూడా ఉంటాయి. దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి పుష్ప 3 ద ర్యాంపేజ్ని చూపిస్తాడు. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. బట్ ఒకటే ఏంటి అంటే మాకు కన్సర్న్ ఏంటనంటే, ఈ టికెట్ రేట్స్ వాళ్ళని పెంచడం అనేది అంటే ఒక కామన్ పీపుల్ కూడా చూసేలా ఉండాలి. బట్ సినిమా చాలా బాగుంది, దట్స్ ఓకే. కానీ ఏంటనంటే ఈ టికెట్లు అనేది కొంచెం రేట్ తగ్గించి ఉంటే ఇంకా చాలామంది బాగా చూసేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొక్కటే కన్సర్న్. సో అదొక్కటి తప్ప నిజంగా టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద రేట్ కొంటారు, ఎంత రేట్ పెట్టయితే కొంటారో ప్రతి ఒక్క రూపీ 100% జస్టిఫికేషన్ జరుగుతుంది. సో సినిమా అయితే నా పరంగా ఐల్ గివ్ 5కి అయితే నేనైతే 4 ఇస్తాను బ్రో. చాలా బాగుంది ఫిల్మ్ అయితే. యా 4 ఏంది భయ్యా, 5 ఒకటే భయ్యా. ఆఫ్టర్ 3 years తర్వాత మా హీరో ఇట్టు కొట్టాడు భయ్యా. ఇది మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాం భయ్యా. ఆఫ్టర్ ఒక ఫ్యాన్గా దీనికన్నా ఇంకేం ఎక్కువ చెప్పా, మా వాడు విన్నింగ్ అయ్యాడు. ఆఫ్టర్ లాంగ్ 3 years కొబ్బరికాయ కొట్టి ఇచ్చేస్తా మా హీరో. కొబ్బరికాయ కొట్టి చెప్తున్నా, సినిమా వచ్చే బ్లాక్ బస్టర్. నేను బేసికల్గా సూపర్ అన్న సినిమా మాత్రం. సుకుమార్ గారు ఎలా తీశారో కానీ అర్జున్ గారు ప్రాణం పెట్టి చేశారు సినిమా మాత్రం. 100% చదువుతున్నా. మేబీ రాజమౌళి గారి సినిమా చూస్తే నేను ఇలా చేయలేకపోయాను అని ఫీల్ అవుతారు ఆయన ఖచ్చితంగా. 100% సూపర్ అంటే సూపర్ అన్న సినిమా. అసలు ఆ సినిమా చూస్తున్నాను చెప్పి మాత్రం పక్క తిరిగితే ఆ సీన్ మిస్ చేద్దామన్న అంతగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అని అనిపించింది, కానీ సెకండ్ ఇంటర్వెల్ కానీ మాత్రం అసలు సూపర్. 100% చదువుతున్నా. పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి అంతే అన్న. సెకండ్ హాఫ్ నుంచి ప్రతి సీన్ క్లైమాక్స్ అన్న, ప్రతి సీన్ క్లైమాక్స్. ఇక్కడ మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ కాదు. సినిమా ఎవరైనా ఖచ్చితంగా ఒకసారి టాక్ బయటకు వచ్చినా ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళందరూ ఒకటే ఖచ్చితంగా చదువుతున్నా. ఈరోజు ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్గానే ఉన్నారు. దయచేసి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వద్దు, సినిమా వచ్చి చూడండి. సినిమా సూపర్ అన్న. అవన్నీ వేస్ట్ అన్న. అన్న ఏ అడ్డంకులు లేవన్నా, ఖచ్చితంగా చెప్తున్నా, తగ్గేది లేదన్నా. 100% చెప్తున్నా. పుష్ప 3 కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా చదువుతున్నా. మీరు సినిమా కోసం ఇప్పుడేం చదువుతున్నా, ఇంకో 2000 ఇచ్చంటే ఎక్కడ కొంటారు సినిమా టాక్ తెలిసిందంటే. మేబీ మళ్ళీ సెకండ్ టైం కూడా నేషనల్ అవార్డుకి ప్రమోట్ అవ్వచ్చు. అంత ప్రాణం పెట్టి తీశాడు సినిమా. క్లైమాక్స్ ఫైట్లు కానీ, జాతర ఫైట్ కానీ, జాతరలో డ్యాన్స్ ఉండేది అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉండేది. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఖచ్చితంగా చదువుతున్నా. సినిమా చూసి మాట్లాడండి ఎవరైనా. నేను 4.5 అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది మధ్యలో. బట్ అలా అని చెప్పి సినిమా మొత్తం నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ కొన్ని సీన్లు అంతే. అలా మొత్తం కాదు. 5కి 4.5 ఇస్తాను నేనైతే. ఈ మూవీతో బన్నీ అన్నకి ఇంకో నేషనల్ అవార్డు కన్ఫర్మ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. సెకండ్ ఓవరాల్గా 2000 కోట్ల బొమ్మ అన్న ఇది. జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ, రప్ప రప్ప. నా సినిమా మాత్రానికి
మామూలు సెకండ్ హాఫ్ వైల్డ్ ఫైర్ చూపించాడు అల్లు అర్జున్. ఇది తగ్గేదేలే ఈ ఇదే. అన్న సుకుమార్ మార్క్ చూపించేశాడు. 10 బాహుబలిస్ కలెక్షన్ మాత్రం రప్ప రప్ప.